హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రొయ్యల కూర స్పెషల్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. దానిపై ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. అవి వాటర్ పోయే వరకు వేయించుకోవాలి. వాటర్ పోయితే ఆయిల్ తేలుతుంది. రొయ్యలను బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇవి బాగా వేగిపోయాయి, చిన్నగా దగ్గరకు వచ్చేసాయి, గోల్డ్ కలర్కి కూడా వచ్చినాయి. వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా రొయ్యలని ముందుగా వేయించుకోవడం వలన రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వేయించిన రొయ్యలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు తినాలనిపించినప్పుడు కర్రీ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రొయ్యలు వేయించిన నూనెలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఒక 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఒక 4 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ రెడీ అవుతుంది. అల్లం ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. కారం మిక్స్ చేసి తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చి టమాటాలు అందుకే లైట్ కలర్గా కనిపిస్తున్నాయి. ఎర్ర టమాటాలు బాగా పండినవి అయితే రెడ్గా ఉంటుంది. టమాటా గ్రేవీని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టేసి. టమాటా గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి. అలా వస్తే కూర మంచిగా ఉడికినట్టు. తర్వాత మనం వేయించుకున్న రొయ్యలని ఈ గ్రేవీలో వేసుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేయాలి. కొన్ని సరిపడినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఎక్కువ సూప్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 2 గ్లాసులు వేసుకోవచ్చు. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. గుమగుమలాడే రొయ్యల కూర అయితే తయారయ్యింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.